CMR షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. అల్లు అర్జున్ హంతకని ఎలా తీసుకెళ్ళాడు? నువ్వు మేఘనాన్ని అలాగే తీసుకెళ్ళిపోలావ్. జాగ్రత్త లవ్. నా గుండెలో ప్రేమ ఉంది, కండలో బలం ఉంది, తిరుపతికి నీకు ట్రైన్ ఉంది. ఎవడొస్తాడో చూస్తాను. పద బేటరా. చేతులు ఆ మాత్రం ఫైట్ లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. వెనకాల గాడీలు వస్తున్నారా? స్టార్ట్ అవుతలేదు. తప్పుకో. ఇలా కీ తిప్పావా? తిప్పి ఇలా కిక్ కొట్టావా? కొట్టి ఇలా అమ్మాయిని వెనక ఎక్కించుకున్నావా? ఎక్కించుకొని ఇలా రేస్ చేసి వెళ్ళిపోవాలి. చేసారా? ఆయాస వస్తుందా సార్? సిగరెట్ లెక్కించండి సార్, లేకపోతే పోతారు. సారీ అండి. ఏంటోరా ఈ మధ్య కుర్రోళ్ళకి ప్రేమ అంటే ప్యాషన్ అయిపోయింది. అవునరా, ప్రేమించుకోవటం, ఆ తర్వాత పారిపోయి పెళ్లి చేసుకోవటం, మోజు తీరాక విడిపోవటం, ఇది అలాంటి కేసు అయి ఉంటుంది. వాళ్ళ మాటలేం పట్టించుకోకండి బాబు. నిజం చెప్పాలంటే మీ జంట చాలా బాగుంది. ఇంతకీ మీకు ఏం కావాలి బాబు? నాకేం వద్దు. నాకు ఇడ్లీ. శంకర్ దాదా, ఏంటి బాబాయ్? ఒకసారి రా బాబు. ఇదిగో వస్తున్నా. ఏంటి బాబాయ్? ఏంట్రా ఈ ఊరేగింపు ఎవరి గురించి? ఈ రోజు మా అన్న ఉడత భాస్కర్ అన్న పుట్టినరోజు కదా, ఆయనకి ఏడావిడి. ఈ ఒక్క రోజు వాడిని మేము చూసుకుంటే సంవత్సరం పొడుగున ఏరోడు మమ్మల్ని చూసుకుంటాడు. అది మ్యాటర్. ఓకే బాబాయ్, మరి వెళ్తాను. అన్న ఉడత భాస్కర్ అమ్మాయి కూడా అన్న ఉడత భాస్కర్ మా ఉడత అన్నకే ఉడత భాస్కర్ అన్నకే ఎవరైనా తప్పు తప్పు తండ ఉడత భాస్కర్ అన్నకే ఉడత అన్నకే ఉడత అన్నకే చాలు ఇక ఆపండి అన్న. నువ్వు నిండు నూరేళ్ళు బతకాలన్నా, నీ పుట్టినరోజులన్నీ మేమే చెయ్యాలన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా. 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయని కానన్నా ఈ చోటప్పులో నీలాగా బర్త్డే ఎవరిది జరగదన్నా. లోపలికి వెళ్ళి 2 లక్షలు తీసుకోండి. రాత్రికి మంచి పార్టీ అరేంజ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలన్నా. మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎవరు? నేను కత్తినన్నా, తిరుపతి. నీ బర్త్డే ఈ రోజే తెలిసి తిరుపతి నుంచి వచ్చానన్నా. తిరుపతిలో ఉన్న నీకు నా బర్త్డే అని ఎవరు చెప్పారు? మహానుభావుల బర్త్డేలు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంటాయన్నా. అవునన్నా, నెక్స్ట్ టైం నీ బర్త్డే తిరుపతిలో చేస్తానే, తులాభారం వేస్తానన్నా. నా కోరిక కాదనద్దన్నా ప్లీజ్. నిజంగా నీ మీద ఒట్టన్నా. ఈడెవడో మనకంట పెద్ద తేడాలాగా ఉన్నాడు. అన్ననే మోసేస్తాడు. అయినా అన్నను చూశాను, తన కోరిక తీర్చాను. ఈ జన్మకి ఇది చాలన్నా, వస్తానన్నా. ఎవరి కోరిక తీర్చినావు? ఎవరు? లవరా? ఏం కోరిన తమ్మి? ఏం చెప్పంటావన్నా? ఏలవరైనా తాజ్ మహల్ చూపించు, చార్మినార్ చూపించు అంటది, కానీ నాలెవరేమో మీ అన్న ఉడత భాస్కర్ పుట్టినరోజు చూపించు అని అడిగిందన్నా. మీ పుట్టినరోజు తీసుకొస్తా ఉంటే
తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు? ప్రతి ప్రేమ కథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమ కథలో కూడా తను అన్నున్నాడన్నా. తను మీ పుట్టినరోజు తీసుకొస్తానంటే వద్దన్నాడన్నా. నా పుట్టినరోజుకి వస్తుంటే వద్దన వాణ్ణి. అరే నేను ఊరుకున్నానా? ఆడు మా కీలేలో కూడా తీసుకొచ్చిననే. శబాష్ తమ్ముడు, శబాష్ శబాష్. ఇంతవరకు కథ బాగుందన్నా, కానీ ఆడు ఇప్పుడు గ్యాంగులు వేసుకుని తిరుగుతున్నాడంటన్నా. మా అక్కడికి తల దాచుకోవడానికి చోటు దొరికిపోతే ఆడు మమ్మల్ని చంపేస్తాడన్నా. ఆడు పెద్ద గుండా అన్నా, ఆడు పెద్ద రౌడీ అన్నా. తమ్ముడు కత్తి, ఈ ఉడితింట్లో ఉండు, మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తాను. ఎవరు అడ్డం వస్తారో చూస్తా. డేయ్ అన్నా, వీళ్ళిద్దరిని లోపల తీసుకుపోండ్రా. సరే అన్నా. థాంక్స్ అన్నా. అన్న ఉడత భాస్కర్ కి, అన్న ఉడత భాస్కర్ కి. రేయ్, వాళ్ళని ఎక్కడికి పంపించావు? నేను పంపించడం ఏంటి సార్? ఆడే తీసుకెళ్ళిపోయాడు. నిన్ను చంపేస్తా. వీడు ఇట్లయితే నిజం చెప్పడానా? వీడు ఆ బొంబాయికి వచ్చిన యుగేందర్ అన్న కప్ప చెప్తా నిమిషంలో నిజం కక్కిస్తాడానా? వాడిని రమణు. యుగంధర్ నమస్తే అన్న. ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పిస్తాడు. మీరు కూల్ గా ఉండండి. నా పేరు యుగంధర్. యుగంధర్, నేను ముంబై నుంచి వచ్చాను. అక్కడ నేనంటే అందరికీ. నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోసేస్తా. సరే, మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చినా నాలిక్ కోసేస్తే నిజం ఎలా చెప్తారు సార్? ఆడి పేరు కత్తిసేనండి, ఊరు తిరుపతి అండి. మేఘన జాగ్రత్త అండి. ఆడికి నీకేంట్రా సంబంధం? తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు, నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను. అన్నా, వెళ్ళి ఆడి ఫ్యామిలీలో ఎవరన్నా ఎత్తుకొచ్చామంటావా? నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా. వెళ్ళు, ఎంక్వైరీ చేసి తీసుకురా. అట్టాకే. సార్ నిజం చెప్పేశానుగా, నేను వెళ్ళొచ్చా? సోపులు అమ్ముకోవాలి. అబద్ధం చెబితే పంపించేవాడిని, నిజం చెప్పావు మరి ఇంకెడగలుగుతావురా? ఆడి దొరికేంత వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. అన్నా, ఇన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి. సార్ కేక్ అంత కోడికి 20 రూపాయలు మసాలా ఎందుకు సార్? నేను ఎక్కడ ఉంటానండి. లెక్కలు బాగా వచ్చి నీకు. ఆ అమ్మాయికి ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను, యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురెళ్ళిపోతాను. తన కోసం 10 మందిని చంపడానికైనా శక్తి, నేను చావడానికైనా శక్తి. ఆ రంగులు 4 అదుపులో పెట్టుకోకపోతే 5.5 అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో. చాలా బాధపడకు. ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని 3 రాత్రులు పడుకో. ఒక అరటిపండు కర్మ గెల్లగెల్ల 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 కాస్తానే ఉంటాయి. సూపర్ సూపర్. ఏమంటావు? యో, ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయటకు వస్తున్నాయంట బాబు. అయ్యో, అమ్మా, ఈ సైకిల్ నేను దొక్కలేదు. అర్జెంట్ గా హోమం చేయాలి, నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా. ఆగండి సార్, వెనక లేడీస్ ఉన్నారు, ఎలా ఎక్కుతారు? నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్. సూపర్ సూపర్. బ్రదరు, ఎలా ఉంది నా ఐడియా? ఏదో యావరేజ్. బండికి ఇంజన్ లేదు, అంత స్లోగా వెళ్తున్నావు ఏంటి? అయ్యో, నేను గోకిన దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? అయితే గోకేవాడిని కాదే. కత్తి చూసావా? అయ్యో, నేను ఇచ్చింది తట్టుబడి తోటి ఇంతగా చేశాను. బా అమ్మ, జాగ్రత్తగా పని బాబు. అమ్మ సేఫ్. ఆశ్రమానికి ఇప్పుడు రాలేదా? అయిపోయారా? ఈ యుగంధర్ నేను చంపడానికి బొమ్మాయి నుంచి వచ్చాడు రా. దాని బ్యాక్గ్రౌండ్ బొమ్మాయి దాకా ఉందా? అమ్మో, ఈసారి ఫినిష్. బాబు చచ్చిపోతానే. చావు తప్పదురా. ఇందాక మిస్ అయ్యావు, ఇప్పుడు మిస్ అవ్వరా? అయిపోయారా బాబు? అమ్మా, ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కదా. అమ్మో, అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు.
దిగు సీను దిగు. చూసారా ఈ యుగంధర్కు భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు. ఆడ అలా కయ్యాన్ని కాలు తూగుతుంటే చూస్తే కూర్చుంటారంట్రా. వెళ్ళి కూర్చోండి. ఇంత దరిద్రంగా పోతున్నానేంటి అమ్మా? ఆ పోయేదేదో బొంబాయి కలుపుల్లో పోయినా బాగుండేది. పబ్లిసిటీతో పాటు ఎక్స్‌గ్రేషియా కూడా వచ్చేది. యుగంధరా వెళ్తున్నా యుగంధర్. ఎక్కు తాకండి సింహ గారు, లివర్ బొక్క అడిపోద్ది. రేయ్ వద్దు వద్దు, నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి. కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు. శని పడితే 7 ఏళ్ళే, మీ తండ్రి కొడుకులు పడితే 8 ఏళ్ళు. నేను తాగుతుంటాను, నువ్వు చూస్తుండు. కాదంటే దబిడే దిబిడే. ఇంకో క్వార్టర్ చెప్పరా? సరిపోతుందా? అమ్మ తోడు హాఫ్ లేపేస్తా. పచ్చి పులుసు. ఏంటి సార్, మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా? కొట్టాడని కాదు, బైక్ తో సుమోను లేపేశాడు. బైక్ తో సుమోనా? మీ ఫోన్ అవుట్ గోయింగ్ ఉందా? అవునండి సార్, నా దగ్గర ఇదిగో నోకియా. సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను. బైక్ తో సుమో లేపొచ్చా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, లేపొచ్చండి సార్. ఎవరికి ఫోన్ చేసావు? వివి వినాయక్ సార్. చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోటో లెక్క అన్నారు సార్. ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా? వినయ్ నాకు బాగా పరిచయం సార్. వినాయక చవితికి వాళ్ళ ఊరు చాగల్లో చాలా ప్రోగ్రాం ఇచ్చాను నేను. రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలో కూర్చోబెట్టి పైకి లేపేస్తాను. ఇప్పుడే ఏం చేద్దామో చెప్పా. పుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది, గుడ్డేస్తే తినేస్తుంది, పొగబెడితే బయటకు వస్తుంది. వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు. ఎలా రప్పిస్తావు? క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను, మీరు నాతో పాటు తిరుపతి రండి. నేనెందుకు? సార్ లంకలో ఉంటే రావణుడి పవర్ ఎవరికి తెలవలేదు. లంక దాటి బయటకు వచ్చాక ఆయన పవర్ ఏంటో తెలిసింది. మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది. దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటకు వస్తున్నాడు. అతను రాకముందే మనం వీడిని పట్టుకోవాలి. సరే తిరుపతికి వెళ్దాం రా. పదా రా. విలన్స్ లాస్ట్ లో ఎందుకు చచ్చిపోతారు ఇప్పుడు నాకు అర్థమైంది. లేదమ్మా. ఏమైంది నాన్న? ఆ సీనుగాడు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను. ఒక్క నిమిషం నాన్న. ఓకే రండి నాన్న. చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది. వండర్ఫుల్. నాన్న ఏంటమ్మా? ఆయన నిజం చెప్పకపోతే 4 తన్ని మరీ నిజం చెప్పించండి నాన్న. శభాష్, నా కూతురు అనిపించావమ్మా. బాగా చాలా థ్యాంక్స్ అండి. తీసుకో బాబు. జోడికాయలు ఇవి బాగా ఇష్టం అనుకుంటా. తీసుకోండి, సీని గారు దొరికేస్తాడు. తినండి. కొమ్మ తీసి ఆ పంటది కానీ నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా? తీసుకో బాబు, రిటర్న్ కూడా నా పనిలోనే. హలో యశస్వి, కత్తిసి నన్ను ఇల్లు ఇక్కడేనా? జూ నుంచి తప్పించుకొచ్చిన గొన్నెలోనా? ఎవడరా నువ్వు? ఐఎమ్ రాజు, అబ్బాయి రాజు ఫ్రమ్ భీమావరం. కత్తిసి నన్నయ్య సాహసబాల్ అవార్డు నాకు ఇప్పిస్తున్నారు. అన్నయ్య ఉంటే అవార్డు తీసుకుని అలాగే వెళ్ళిపోతాను. బయట కూడా తీసుకొచ్చా అండి. చెప్పండి రాబు అంకుల్, అన్నయ్య ఎక్కడ ఉన్నారు? మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు? కొంప తీసి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూబ్నాను గోకారండి? మీది గోకే వయసు కాదు కదా. ఏంట్రై మీటింగ్? ఇడ్ని కూడా బండి ఎక్కించండి. ఈక నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ నాకు తగిలాడు. మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది? నీదెంత ఉంది? నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్. అంత బరువు ఎలా మోసేవరా? అంత బరువు ఉంటుంది కాబట్టి తాత ఫోటో పక్కన పెట్టండి సార్. గన్ను పెట్టండి. పచ్చి పులుసు ఆపండి. బండి పోనీ. అదిగో అమ్మాయిరా, పట్టుకోండిరా.
దొరికిందిరా. ఇది కాదురా, దుర్గాదాస్ కూతురుని తెమ్మంటే దీన్ని తెచ్చారంట. వచ్చాం, మాకేం తెలుసన్నా. పచ్చి పులుసు తెప్పేశారు అన్నా. దాన్ని పట్టుకుంటారా పట్టుకుంటారా. వాడు రోడ్డు మీద చూసాను. అన్నయ్య ఎలా ఏంటి గోళ? అన్నయ్య ఏమో ఇలా వెళ్తున్నాడు, మీరేమో ఇలా వస్తున్నారు, నేనేమో బయట పట్టుకొని పోలోమని తిరుగుతున్నాను. ఇది రిస్క్ తెలిసే గన్ను తెచ్చేవాడు కదా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా? అవార్డు కోసం. నువ్వు పని చేయి, ఈ అమ్మాయి చేయి పట్టుకుని పరిగెట్టు, నీకు అవార్డుతో పాటు రివార్డు కూడా ఇస్తారు. రివార్డా? రివార్డ్ ఎవరు అంకిల్? ఉవ్వమ్మ ఇస్తారా? అరే అన్ని చేస్తాడు సారు. ఏమై తీసుకెళ్ళి. అవార్డు నాది, రివార్డు నాది. తీసుకెళ్ళరా అబ్బాయి రాజు. నా అవార్డు చెడగొట్టడానికి రౌడీలు వస్తున్నారా? ఈ అబ్బాయి స్టార్ట్ ఆ పులితో వెంట. అమ్మ వస్తున్నారు. ఇక్కడ పరిగెత్తలేను. మా ఊరికి వెళ్ళిపోతా. ఇదే తేడాగా ఉంది. నా వల్ల కాదు, నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తా. నువ్వు దీన్ని పట్టుకొని ఒరిజినల్ తీసుకెళ్తానే నాకు ఈ గతి పట్టింది. ఇప్పుడు డూపుని తీసుకెళ్ళానుకో చెప్పేస్తాను నన్ను. ఈక నా బతుకు ఏకపొక్క చేశారు కదా, నేను తీసుకెళ్ళను. నాకు ఎదురు చెప్తున్నావా? నేనెవరు తెలుసా? అబ్బాయి రాజురా. ఏ రాజండి? అబ్బాయి రాజురా. అబ్బాయి రాజా తిల్ రాజా ఏం కాదు, చంపేస్తారు. ఈ మాట బయట చెప్తే అమ్మ రౌడీలు. నేను భీమవరం చెప్పు. దేవుడు మనం మొర ఆలోచించాడు. నీ కొండకొస్తే కంటదానికి గిఫ్ట్ గా ఇచ్చావా? తీసుకపో చెత్త కొడుక. ఇదంతా పచ్చి పులుసుగాడు డ్రామా. పచ్చి పులుసుగాడు ఎక్కడ్రా? ఎక్కడ్రా? ఎలా ఉంది పచ్చి పులుసు ప్లానింగ్? ఏరా, నా కొడుకును చంపుతానంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఏ పచ్చి పులుసు? రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు, సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు, డాక్టర్ వైద్యం చేస్తాడు, కానీ కళాకారుడు ఏమైనా చేయగలరా? అమ్మాయిని ఎక్కడ తెచ్చావో చెప్పు. ఆ అమ్మాయిని పట్టుకోవడం నీ వల్ల కాదు. ఎందుకంటే ఆ అమ్మాయిని దాసింది నా బామ్మర్ది కత్తి సీను. ఇంకా సేపట్లో దుర్గాదాస్ ఇక్కడికి వస్తున్నాడు. నువ్వు చచ్చే ముందు అమ్మాయి ఎక్కడుందో చెప్తాను. కనీసం నీకు ఆత్మశాంతి అన్న మిగులుతుంది. నీకు నాకు అందనంత ఎత్తులో నిత్యం ఆ గోవిందుడు నామస్మరణతో మారుమోగుతున్న ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉందరా. దుర్గాదాస్ వచ్చేసాడ్రా.
తెలిసిన దగ్గర నుంచి నేను చాలా సంతోషంగా ఉన్నాను. వాడిని చంపి నువ్వు మళ్ళీ జైలుకెళ్ళి నాకు దూరంగా అవుతు నాన్న. ఏ కూతురు కోసం మారిపోయావో ఆ కూతుర్ని అడుగుతున్నాను. వదిలే నాన్న, వదిలే. సరే చంపేయండి. ముందు నన్ను చంపి తర్వాత వాడిని చంపండి. నువ్వు దూరం అయితే నేను బతకలేను నాన్న. ప్రాణానికి ప్రాణమైన మీ కూతురు అడుగుతుంది, వదిలేండి సార్. అతన్ని వదిలేండి నాన్న. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, రెప్పపాటుది జీవితం. ఈ విషయాన్ని మర్చిపోయిన మనిషి తన స్వార్థం కోసం ఎన్నో తప్పులు చేస్తున్నాడు. పగతో ప్రత్యర్థిని మాత్రమే జయించగలం, కానీ ప్రేమతో ప్రపంచాన్నే జయించగలం. ఇక మన సీనుగాడి దెబ్బకి ప్రేమకుమారిని పెళ్లి చేసుకున్న లవ్ కుమార్ ఆవిడ అతి ప్రేమను భరించలేక చస్తూ బతుకుతున్నాడు. ఎప్పటికైనా రాష్ట్రపతి చేతుల మీదుగా సాహసబాలుడు అవార్డు అందుకోవాలని అబ్బాయిరాజు ప్రయత్నిస్తూనే ఉన్నాడు.